భోగి రోజు చిన్న పిల్లలు కూడా భోగి పండ్లని కూడా ఏస్తారు కదమ్మా. చిన్న పిల్లలు ఏ ఏజ్ వాళ్ళకి ఏస్తారు అది? అది సాయంత్రం పూట. ఓకే. ఇదే రోజున ఏం చేస్తారంటే బొమ్మల కొలువు పెడతారు. ఓహో! బొమ్మల్ని కొలువుగా పెట్టుకోవటం, అది కూడా నోము, బొమ్మల నోము అంటారు. ఇది ఆడపిల్లల చేత వాళ్ళల్లో కూడా తరతరాల నుంచి ఇది ఆచారం అనేది వస్తూ ఉంటుంది అనమాట. అంతక్రితం పాత బొమ్మలు ఉంటాయి, వాటిని ఏం చేస్తారంటే శుభ్రం చేస్తారు. శుభ్రం చేసి వాటిని అట్టా ఉంచుకుని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం వాళ్ళకి ఒక లెక్క ఉంటుంది అనమాట. 5 బొమ్మలు, 9 బొమ్మలు, 11 బొమ్మలు అని కొత్తగా కొంటారు. మళ్ళీ ఓకే. కొని వాటిని యథావిధిగా ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తారు. అంటే వాటికి కూడా యథావిధిగా పూజ చేసి ధూపదీప నైవేద్యాలు సమర్పించి బొమ్మల కొలువు అంటారు. ఈ పాత బొమ్మల్ని ముందు కొలువుగా గత రాత్రే పేర్చుకుంటారు, స్టెప్ బై స్టెప్, మెట్లుగా. ఆ బొమ్మల కొలువులో పేర్చుకున్న తర్వాత ఈ భోగి రోజు సాయంత్రాన్ని ఈ కొత్త బొమ్మలు ఏవైతే ఉన్నాయో ఆ బొమ్మల కొలువులో మనం చేర్చుకుని బొమ్మల కొలువుని చేసుకోవటం జరుగుతుంది.